మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే ఇరాన్ వాళ్ళు యూఏఈలో ఉన్న ఆయిల్ ఫెసిలిటీ మీద అటాక్ చేయడం మొదలుపెట్టారని. అండ్ సేమ్ టైం యూఎస్ వాళ్ళు దానికి రివెంజ్గా ఇరాన్ యొక్క స్పీడ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేశారని. అటాక్స్ జరిగినప్పుడు ఆయిల్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు మార్కెట్స్కి అది నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతుంది, అది కూడా మీకు తెలుసు. మరి మార్నింగ్ 10-11 వరకు మార్కెట్స్ పడిన తర్వాత సడన్గా రికవరీ ఎందుకు వచ్చింది? దిస్ ద ఫస్ట్ పాయింట్ డెఫినెట్గా మీ మైండ్లో రేజ్ అయ్యే ఉంటుంది. ఎందుకు మార్కెట్స్లో రికవరీ వచ్చింది? సెకండ్ వన్, ఇక్కడి నుంచి ఫర్దర్గా రికవరీ అవుతుందా, లేదా ఇప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చిన రికవరీ ఏదైతుందో అది కేవలం ఎక్స్పైరీ వల్ల వచ్చిన రికవరీనా, అంటే మళ్ళీ ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయా అనేది దీని గురించి ఎక్కువగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవాల్సింది అయితే మాత్రం ఉంటుంది. దిస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. లైక్ క్యామ్స్ అయితే మాత్రం ఈరోజు 9% పైన పెరిగింది. సమ్ అదర్ స్టాక్స్ ఉన్నాయి ఎర్నింగ్స్ రిలేటెడ్గా మొమెంటం ఇచ్చినవి, వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఒకనొక స్టేజ్లోని కంప్లీట్గా నిన్న అండ్ సేమ్ టైం డే బిఫోర్ ఎస్టర్డే కూడా కొంచెం నెగిటివ్ రియాక్షన్ కనిపించి మళ్ళీ ఇప్పుడు స్లోగా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో గోల్డ్లో ఒకవేళ రికవరీ వస్తుందా లేకపోతే ఏంటి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసి ఈ వీడియోలోనే కంప్లీట్గా నేను మీకు పిన్ టు పిన్ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికి నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తాయి, డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే 0.36% నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ అయితే 0.33% నెగిటివ్లో క్లోజ్ అయింది. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ అయితే 0.6% నెగిటివ్గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.38% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. మెజారిటీ ఆఫ్ ద మెయిన్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.14% పాజిటివ్గా మూవ్ అయితే, స్మాల్ క్యాప్ 0.28% పాజిటివ్గా మూవ్ అవ్వడం మనం చూసాం. ఇండియా విక్స్ అయితే మాత్రం ఈరోజు 2% ఆల్మోస్ట్ డిప్ అవుతూ 17.90 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. టెక్నికల్గా ఫస్ట్ మార్కెట్ని అనలైజ్ చేద్దాం, తర్వాత టెక్నికల్ని ఫండమెంటల్ అనాలిసిస్ని కనెక్ట్ చేసి, అంటే ఫండమెంటల్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ని కనెక్ట్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం. టెక్నికల్గా నిఫ్టీ పరంగా చూసుకుంటే 0.36% నెగిటివ్లో క్లోజ్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ 0.5% ఇదర్ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దాన్ని న్యూట్రల్ మూవ్ అంటారనమాట. కన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం వెయిటెడ్ స్టాక్స్ని చూడండి. వెయిటెడ్ స్టాక్స్ని ఎందుకు చూస్తారంటే పర్టికులర్గా ఒక అన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళి ఒక వెయిటెడ్ స్టాకే డ్రాగ్ చేస్తుంది అనుకోండి, ఆ ఫ్లాట్లో మూవ్ అయింది ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వదు. మోస్ట్లీ అన్ని వెయిటెడ్ స్టాక్స్ ఎటు మూవ్ అయినాయో అటే మూవ్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయన్నమాట. వాటి ప్రకారంగా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండియన్ బ్యాంక్, అంటే మెజారిటీ ఆఫ్ ద ఫినాన్స్ రిలేటెడ్ స్టాక్స్లో, మేజర్గా బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో అయితే మాత్రం నెగిటివ్ మొమెంటం కనిపించింది. అండ్ బజాజ్ ట్విన్స్, రిలయన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా మూవ్ అయినాయి. అంటే ఎన్బిఎఫ్సి కంపెనీస్ కొంచెం పాజిటివ్గా మూవ్ అయినాయి. సేమ్ టైం వచ్చేసరికి ఐటీ కంపెనీస్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగిటివ్గా మూవ్ అవడం మనం చూసాం. భారత్ ఎయిర్టెల్ 1% డిక్లైన్ అయితే, ఎల్ఎన్టీ 1.13% నెగిటివ్ సైడ్ వచ్చింది. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్ అన్నీ కూడా న్యూట్రల్గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్, అంటే మేజర్గా బ్యాంకింగ్ సెక్టర్ యొక్క సింగిల్ ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క వెయిటేజ్ అయితే అప్రాక్సిమేట్లీ 20 to 25% ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో దాని తర్వాత ఎన్బిఎఫ్సి కంపెనీస్ కొంచెం సపోర్ట్ చేసినాయి. ఐటీ స్టాక్స్ న్యూట్రల్ విత్ నెగిటివ్గా ఉన్నాయి, ఎల్ఎన్టీ నెగిటివ్గా ఉంది. అంటే 50% to 60% వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ ఉంటే 40% వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ ఉన్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్గా టర్న్ అవ్వబట్టి నిఫ్టీ నెగిటివ్ సైడ్ వచ్చింది. అయితే మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్లో ఎక్కడైనా 3%, 4% క్రాష్ కనిపించిందా? లేదు. సో వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూడండి. మిడ్ క్యాప్ అయితే 0.14% పాజిటివ్గా మూవ్ అయితే, స్మాల్ క్యాప్ 0.28% పాజిటివ్గా మూవ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో మనం వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. నా థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్. విక్స్ ఈరోజు 2% డిక్లైన్ అయింది. విక్స్ మేబీ ఒకవేళ ఎప్పుడైనా గ్లోబల్ మార్కెట్లో అన్సర్టెనిటీస్ ఉండేటప్పుడు మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతాయని అనుకుంటే విక్స్ అనేది హెవీగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో గ్లోబల్ పరంగా అన్సర్టెనిటీస్ ఉన్న విక్స్ డిప్ అయిందంటే ఆ అన్సర్టెనిటీ అనేది మరీ సీరియస్గా తీసుకునే పాయింట్ అయితే కాదు అని మనకి విక్స్ అనేది చెప్తుంది. సో 3 పాయింట్స్ బట్ అయితే మాత్రం
వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఫర్దర్గా క్రాష్ రాదు. అంటే ఈరోజు వచ్చిన నెగిటివ్ రియాక్షన్ అనేది ఫర్దర్గా క్రాష్కి లీడ్ చేయడానికి చాలా తక్కువ సినారియోస్ అని మనకి వెయిటేజ్ స్టాక్స్ బట్టి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బట్టి, ఈవెన్ ఇండియా వీక్స్ బట్టి తెలుస్తుంది. నా బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ నిఫ్టీ 50 పరంగా చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి, మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ ఎనాలిసిస్లో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రెండు కూడా డ్రా చేసుకున్నాం. ఏదైతే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ ఉందో ఆ రెండు లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వలే, ఇన్ బిట్వీన్లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. ఇంకోటి నిఫ్టీ ఒకనొక స్టేజ్లో మార్నింగ్ డ్రాప్ అవడానికి ట్రై చేసినా కానీ మనకి సెకండ్ హాఫ్లో రికవరీ కూడా వచ్చేస్తుంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి గ్లోబల్ మార్కెట్స్లో రికవరీ రావడం, రెండు క్రూడ్ ప్రైస్ ఆ టైంలో డిప్ అవ్వడం. ఆ రెండు మన ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే క్రూషియల్ సపోర్ట్ లెవెల్ మనం డ్రా చేసుకున్న 23,763 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కూడా బ్రేక్ అవ్వలే. ఎప్పుడైతే నిఫ్టీ క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదో మనం వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిఫ్టీ 50లో ఈ క్యాండిల్స్ పరంగా చూస్తే వాలటాలిటీ కంటిన్యూ అవుతుందని మనకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే నిఫ్టీ 50 ఇలానే వాలటాలిటీ కంటిన్యూ చేస్తుంది. మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని అనొచ్చు. ఆల్రెడీ మనకి నిఫ్టీలో 4,000 పాయింట్స్ వరకు ఫాలో వచ్చింది. దానికి కారణం ఈ వార్ సిచ్యువేషన్సే. ఆ సిచ్యువేషన్స్ని దాటి ఇంకేదైనా సీరియస్ కన్సర్న్ రైజ్ అయినప్పుడే మార్కెట్ పడుతుంది, లేదంటే మాత్రం మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బుల్లిష్ షేడ్ వెళ్తుందో లేదనేది పక్కన పెడితే బీరిష్ షేడ్ రావడానికి అయితే మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరీ వర్స్ట్ సినారియోస్ మార్కెట్ని లీడ్ చేస్తుంటే అప్పుడు మార్కెట్లో ఫాలో రావడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. మేజర్గా టెక్నికల్గా ఈ లెవెల్ చూసుకోండి, 23,763 ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మేబీ నిఫ్టీ 50లో డీప్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మరి బయింగ్ మనం పొజిషన్స్ ఏమైనా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే మనకి బెటర్ అనే క్వశ్చన్ మీరు అడగచ్చు. పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ వాలటైల్ మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. మోస్ట్లీ స్ట్రాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వర్కౌట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విత్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే కరెంట్లీ మార్కెట్లో కన్సాలిడేషన్ ఫేజ్ ఇంకొన్ని డేస్ ఈ వార్ సిచ్యువేషన్స్ కంటిన్యూ అయినంత వరకు ఇలానే ఉంటుంది అనేది నా ఒపీనియన్. నా టెక్నికల్గా మార్కెట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్లోకి వెళ్దాం. సెకండ్ హాఫ్ కొంచెం రికవరీ రావడానికి గ్లోబల్ మార్కెట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. డౌ జోన్స్ ఏమో 138 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ 162 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, యూరోపియన్ మార్కెట్స్ 1.2% పాజిటివ్గా మూవ్ అయింది, ఏషియన్ మార్కెట్స్ హాలిడే. సో డౌ జోన్స్ ఫ్యూచర్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించడం అండ్ నాస్డాక్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళడం. క్రూడ్ ఆయిల్ 1.3% డిప్ అయింది అండ్ క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 2% డిప్ అయింది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI రెండు కూడా డిప్ రావడం అనేది మన మార్కెట్స్కి ఇంకొంచెం హెల్ప్ అయింది అనేది నా ఒపీనియన్. ఇది సెకండ్ హాఫ్లో రికవర్ అవ్వడానికి హెల్ప్ అయింది. కానీ స్టిల్ మార్కెట్లో వాలటాలిటీ కంటిన్యూ అవుతుందని టెక్నికల్గా నువ్వు ఎలా చెప్పగలిగావంటే ఇక్కడ క్రూడ్ 100 అబోవ్ ఉంది. 100 అబోవ్ క్రూడ్ ఉన్నంత వరకు అంత ఫాస్ట్గా బుల్లిష్ వ్యూని మనం మెయింటైన్ చేయలేం. బేరిష్ వ్యూ మెయింటైన్ చేయాలంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి, అది బ్రేక్ అవ్వలేదు. సో మరి ఏం జరుగుతుంది, వాలటాలిటీని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. నెగిటివ్ పాయింట్స్ ఉండేటప్పుడు అది సివియర్ నెగిటివ్గా మారలేదు అని అంటే ఆ ఉన్న నెగిటివ్కి మార్కెట్ వాలటైల్గా రియాక్ట్ అవుతుంది. అంటే ఒకరోజు పెరగడం, ఒకరోజు తగ్గడం, ఒకరోజు పెరగడం, ఒకరోజు తగ్గడం, కన్సిస్టెంట్గా స్టేబుల్ డౌన్ ట్రెండ్ కానీ స్టేబుల్ అప్ ట్రెండ్ కానీ కనపడదు. ఈ వాలటైల్ మార్కెట్లోనే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళ క్యాపిటల్ వైపౌట్ అయిపోతుంది. రెండు, ఈ వాలటైల్ మార్కెట్లోనే స్కాల్పర్స్ యొక్క క్యాపిటల్ వైపౌట్ అయిపోతుంది. మూడు, ఇదే వాలటైల్ మార్కెట్లో ఓపెనింగ్ ట్రేడ్ చేసే వాళ్ళ క్యాపిటల్ కూడా వైపౌట్ అయిపోతుంది. మరి ఏ టైంలో ఇవి ట్రేడ్ చేసుకోవాలి, క్యాపిటల్ తగ్గించి బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ మీకు ఆఫ్టర్ 10 తర్వాత వచ్చిన ఎంట్రీ పాయింట్సే కొంచెం స్టేబుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇది గ్లోబల్ మార్కెట్స్ పరంగా మన మార్కెట్ సెకండ్ హాఫ్ రికవరీ అవ్వడానికి కన్ఫర్మేషన్స్ అని మనం మాట్లాడుకోగలిగాం. నా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్ ఎందుకు వార్ సిచ్యువేషన్స్ పెరుగుతున్నా కానీ మార్కెట్స్ వాలటైల్గా రియాక్ట్ అవుతున్నాయి అంటే ఇప్పుడున్న సినారియోస్లో ఏం జరిగిందనేది చూడండి. సో యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్కి ఇదే అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని రీఓపెన్ చేయకుండా ఇరాన్ మీద ఎక్కువ ప్రెజర్ పెడతామని చెప్పారు. యుఏఈ వాళ్ళు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదేంటంటే యుఎస్ వాళ్ళ యొక్క సివిల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇరాన్ వాళ్ళు, సివిల్ షిప్స్ అంటే వార్ షిప్స్ అనమాట, వార్ షిప్స్ని 2 వార్ షిప్స్ని ఇరాన్ వాళ్ళు కూల్చేస్తారు. ఓకే, బాగానే ఉంది. రెండు, ఇంకోటి ఏంటంటే ఇరాన్ వాళ్ళు మా యూఏఈలోని ఇక్కడ ఒక ప్లేస్ చెప్తున్నారు చూడండి, ఫొజైరా అనే ప్లేస్లో ఆయిల్ ఫెసిలిటీ ఉంది, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఫెసిలిటీ అది. దాని మీద కూడా ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు. దీనికి బదులుగా యుఎస్ వాళ్ళు వచ్చేసరికి సమాధానం ఇస్తారని యుఏఈ వాళ్ళు చెప్పారు. యుఎస్ వాళ్ళు అదే బదులుగా హెలికాప్టర్స్ తోటి స్పీడ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేశారు. దాని తర్వాత ఇరాన్ వాళ్ళే అఫీషియల్గా కూడా చెప్పారు. అదేంటంటే సో మా మీద అయితే మాత్రం యుఎస్ వాళ్ళు అటాక్స్ చేశారు, 5 సివిలియన్స్ అందులో చనిపోయారని చెప్పి ఇరాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకోటి ఈ యుఏఈ వాళ్ళు కూడా 3 ఇండియన్స్ కొంచెం డ్యామేజ్ అయ్యారని కూడా చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దాని మీద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
3 ఇండియన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజ్యూర్ అవ్వడంతో ఇది అన్యాక్సెప్టబుల్ అని చెప్పి దీన్ని నేను స్ట్రాంగ్గా కండెమ్ చేస్తున్నానని కూడా చెప్పారు. మోర్ ఓవర్ ఏదైనా యుద్ధం జరిగినప్పుడు ఇన్ఫ్రా మీద సివిలియన్స్ మీద ఎప్పుడు కూడా మనం ఎదురు వెళ్ళకూడదు. అండ్ ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియనిది. అండ్ ఇంకోటి ఎకానమీ వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి, ఇన్ఫ్రాస్ మీద. అలానే సివిలియన్స్ వచ్చేసరికి ప్రభుత్వానికి వెనుతిరుగుతారు అట్లాంటివి కానీ జరిగితే. ఎప్పుడు అట్లాంటి టైప్ ఆఫ్ అటాక్స్ని మ్యాక్సిమం ఇరాన్ ట్రై చేయకూడదు. బట్ ఇట్లాంటి చేయడం అయితే మాత్రం నిజంగానే నేను ఖండిస్తున్నానని చెప్పి మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ మోడీ, రష్యా దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది. ఈవెన్ చైనా వాళ్ళు కూడా వార్ని సామరస్యంగానే వెళ్ళండి, పీస్ఫుల్గానే వెళ్ళండి, ఈ యుద్ధాన్ని పెద్దదిగా చేసుకోవద్దని చైనా వాళ్ళ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు నేను గూగుల్లో చెక్ చేసినప్పుడు కూడా యుఎస్ ఇరాన్ పరంగా అయితే మాత్రం యుఎస్ మిలిటరీ అయితే మాత్రం కరెంట్లీ ఈ యుఏఈ మీద జరిగిన ఆపరేషన్స్ని అడ్డుకోవడానికి రెడీ అవుతుందని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ అన్సర్టెనిటీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ ఆయిల్ ఇన్ఫ్రా మీద అటాక్ చేసింది ఏదైతే ఉందో అన్నిట్లు కూడా డిఫెన్స్ చేసుకోగలిగామని, లాస్ట్ డ్రోన్ మాత్రమే చిన్నది లిటిల్ బిట్ ఫైర్ స్పార్క్ అయ్యే విధంగా క్రియేట్ అయిందని యుఏఈ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. దీనివల్ల డ్యామేజ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండడంతో మార్కెట్స్ కూడా కొంచెం బ్రీత్ తీసుకున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ మీద ఈ అటాక్స్ అనేది యూఎస్ వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తే ఓకే. యూఎస్ వాళ్ళు ఇరాన్ ఇన్ఫ్రాస్ని ఇప్పటివరకు టచ్ చేయలేదు, టచ్ చేస్తానని వార్నింగ్ కూడా ఇవ్వలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి యూఎస్ మాట్లాడుతుంది. ఇంకోటి ఈ స్టేట్మెంట్స్ గురించి, ఈ చిన్న చిన్న టైప్ ఆఫ్ అటాక్స్ గురించి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి మించిన అటాక్స్ ఆల్రెడీ ముందు మనం చూసేసాం. దానికి మించిన అటాక్స్, ముందు జరిగిన అటాక్స్కి మించి అటాక్స్ జరిగితే అప్పుడు మార్కెట్ నెగిటివ్ సైడ్ వస్తుంది. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ మార్కెట్లో వాల్టాలిటీ క్రియేట్ అవుతుందే తప్ప మార్కెట్లో హెవీ బీరిషెడ్ మూమెంటం అయితే మాత్రం రావట్లేదు. అది ఒకటి, ఏ టైంలోనే కానీ అటాక్స్ జరిగితే మాత్రం ఏ టైంలోనైనా మార్కెట్స్ గ్యాప్ డౌన్తో కూడా ఓపెన్ అవుతాయి. ఇప్పటి వరకు చెప్పిన అప్డేట్స్ ప్రకారంగా ఇప్పుడున్న న్యూస్ పరంగా ఈ న్యూస్, బికాజ్ వార్ పరంగా న్యూస్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఈ న్యూస్ ఇంతకుముందు జరిగే అటాక్స్ కన్నా సివియర్గా జరిగినట్టుగానే వస్తే మాత్రం మార్కెట్స్లో ఒక బిగ్ క్రాష్ మనం చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. అది జరగదని నేను అనుకుంటున్నా. 90% జరగకపోవచ్చు. జరగకపోతే వాల్టాలిటీ ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇది మేజర్గా అప్డేట్స్ పరంగా అయితే మాత్రం. ఆన్ ద అదర్ సైడ్ ట్రంప్ నుంచి కూడా ఇంకో అప్డేట్ వచ్చింది. సో ఇరాన్కి అయితే మాత్రం ఇంకో 2 to 3 వీక్సే ఉంది. ఈ 2 to 3 వీక్స్లో మోస్ట్లీ ఎండ్ చేయడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయని ట్రంప్ మళ్ళీ స్టేట్మెంట్ కూడా చేశారనమాట. బట్ కాకపోతే చూడాలి, ఇరాన్ సైడ్ నుంచి యురేనియం కంపల్సరీగా మాకు ఇచ్చేయాల్సిందే. అలా ఇచ్చినప్పుడు యుద్ధాన్ని ఎప్పటికైనా మేము ఆపేస్తాం, అలా ఇవ్వకపోతే యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాము. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో వాళ్ళ షిప్స్ వెళ్లకుండా ఎకానమిక్ పరంగా వాళ్ళ మీద ప్రెజర్ని తీసుకొస్తామని చెప్పి ట్రంప్ అయితే మాత్రం డైరెక్ట్ స్టేట్మెంట్స్ చేశారు. సో ఇప్పటికీ కూడా ఇరాన్కి ఎకానమిక్ పరంగా సిచ్యువేషన్ని బాగా లో చేస్తామని చెప్పడంతో మేబీ ఇరాన్ కూడా కొంచెం ముందుకు వస్తుందేమో నేను అనుకుంటున్నా. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడున్న వరకు అప్డేట్స్ అయితే మాత్రం మార్కెట్లో వాల్టాలిటీని పెంచుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. క్రాష్ని అయితే మాత్రం ఇవ్వదు. క్రాష్ని ఇవ్వాలంటే మళ్ళీ సివియర్ అటాక్స్ జరిగినప్పుడే ఇస్తుంది. నౌ బిట్ కాయిన్ పరంగా, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ అయితే మాత్రం 81,000కి రీచ్ అయింది. సో ఈరోజు మార్నింగ్ ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా? సో స్లోగా బిట్ కాయిన్ వెళ్తుంది అండ్ బిట్ కాయిన్ నెక్స్ట్ టార్గెట్ 84,000 అని. 84,500 నా ఫస్ట్ టార్గెట్. అండ్ అది బ్రేక్ అయితే మాత్రం 93,891. సో ఆల్మోస్ట్ 94,000 అని మనం అనుకోవచ్చు. కరెంట్లీ బిట్ కాయిన్ కానీ 78,155 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం స్లోగా 84,500 వరకు మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కానీ బ్రేక్ చేసిందనంటే మాత్రం మనం 94,000 వరకు రీచ్ చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. కరెంట్లీ బిట్ కాయిన్లో ఈ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని ప్రాపర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే స్లోగా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు రీచ్ అవుతుందని అయితే మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం. ఇంకోటి, బిట్ కాయిన్లో మీరు అంటే ఇప్పుడున్న ఈక్విటీ మార్కెట్స్లో వాల్టాలిటీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని అనుకునేటప్పుడు మీరు బిట్ కాయిన్లో యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్పైరీ ఉండదు, ట్రేడ్ చేసుకోవచ్చు, 200 times లెవరేజ్ ఉంటుంది. అండ్ సేమ్ టైం బిట్ కాయిన్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ లాగా ఒక సేఫ్ అసెట్. సో బట్ కాకపోతే వాల్టాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల బిట్ కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళు తక్కువ లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేసుకుంటారంటే ఇది మీకు యాక్టివ్గా హెల్ప్ అవుతుంది. గోల్డ్ పరంగా అయితే మాత్రం క్రూషియల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఏ కంటిన్యూస్ కన్సాలిడేషన్ బ్రేక్ డౌన్ వచ్చింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ ఫాలో అయింది, ఇప్పుడు చిన్నది పైకి వెళ్తుంది. ఇది డబుల్ బాటంలా క్రియేట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ రీసెంట్ లో కానీ ఒకవేళ కానీ బ్రేక్ చేయగలిగితే గోల్డ్ అనేది స్లోగా 4,350కి మనం మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి. అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ గోల్డ్లో మనం చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ ఆల్రెడీ 75.5 అయితే మాత్రం బ్రేక్ అవ్వడం మనం చూసాము. సో ఆల్మోస్ట్ 76. ఇప్పుడు ప్రెజెంట్ ఐటమ్ సిల్వర్ కూడా రీటెస్ట్ లెవెల్లోనే ఉంది. ఎనీథింగ్ రీసెంట్
స్వింగ్లో కానీ బ్రేక్ చేయగలిగితే మాత్రం సిల్వర్లో డిక్లైన్ అనేది మనం చూడొచ్చు ఆల్మోస్ట్ 66.2. సో అంతవరకు ఫాల్ చూడొచ్చు. సిల్వర్ ఇప్పుడున్న సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే ఫాల్ అండ్ రీటెస్ట్ చేయడానికి ఒకవేళ కానీ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి 75.5కి వెళ్తే అది బ్రేక్ అయితేనే పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి, లేదా దెర్ విల్ బి అన్ హై ఛాన్సెస్ సిల్వర్ కూడా డిక్లైన్ అవ్వచ్చు. అండ్ పాయింట్ ఏంటంటే డెల్టాలో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి చూడండి, గోల్డ్ అండ్ సిల్వర్లో 50 టైమ్స్ లెవరేజ్ ఉన్నాయి, వాటిలో కూడా మీరు ట్రేడ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. నా ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏబీ క్యాపిటల్. ఈరోజు ఏబీ క్యాపిటల్ కంపెనీలో అప్రాక్సిమేట్లీ 4% to 5% వరకు మనం మొమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం కదా. రీజన్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కంపెనీ మీద ఓవర్ వెయిట్ ఇస్తూ ఇంతకుముందు ఇచ్చిన ఎర్లీ టార్గెట్ మీద టార్గెట్ కన్నా ఈసారి టార్గెట్ని పెంచి 408కి అయితే ఇవ్వడం జరిగింది. Q4 రిజల్ట్స్ అయితే మాత్రం డీసెంట్గానే వచ్చాయని బ్యాలెన్స్ చేయగలుగుతుందని కూడా చెప్తున్నారు. అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళది ఎన్బిఎఫ్సి పరంగా అయితే మాత్రం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని, అసెట్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్గా ఉందని, లోన్ గ్రోత్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారని, లైఫ్ ఇన్సూరెన్స్ వైపు కూడా ప్రెజెంట్ రైట్ నౌ మీనింగ్ఫుల్ విఎన్బి అండ్ అలానే విఎన్బి మార్జిన్స్ని కూడా బీట్ చేస్తూ ఇస్తున్నారని కూడా చెప్తున్నారు. కరెంట్లీ అయితే మాత్రం కొన్ని ఈవీ రిలేటెడ్గా అయితే మాత్రం అంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఈవీ రిలేటెడ్గా కొంచెం నెగిటివ్ వేరియంసెస్ కనపడుతున్నాయి, కానీ రెస్ట్ అంతా కూడా బాగానే ఉందని చెప్తున్నారు. సో దానివల్ల పాజిటివ్ అప్గ్రేడ్స్ ఇవ్వడం అండ్ మేనేజ్మెంట్ గురించి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో అండ్ ఈరోజు ఏబీ క్యాపిటల్ కంపెనీలో 5% వరకు మొమెంటం అయితే ఇవ్వడం మనం చూసాం. క్యామ్స్ 9% పెరిగింది కదా, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. క్యామ్స్ యొక్క ఎర్నింగ్స్లో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే టాప్ లైన్ 356 crores నుంచి 395 crores అయితే మాత్రం వెళ్ళింది. 45% నుంచి 46% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం 113 crores అయితే ఈసారి 125 crore. ఇయర్లీ ప్రాఫిట్ చూస్తే 465 నుంచి 475 మెయింటైన్ చేస్తున్నారు. సో బాటమ్ లైన్లో క్వార్టర్ అండ్ క్వార్టర్లీ పరంగా చెక్ చేసుకుంటే టాప్ లైన్ బాటమ్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అయింది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్ ఆల్మోస్ట్ ఫ్లాట్లో నెంబర్స్ అయితే వచ్చినాయి. ఇంకోటి కంపెనీ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. సో దానివల్ల ఈరోజు 9% మొమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. వోక్ హార్ట్ ఒకనొక స్టేజ్లో 10% వరకు మొమెంటం అయితే వచ్చింది. దానికి ఉన్న మెయిన్ రీజన్ అయితే మాత్రం లాస్ట్ టైం నెంబర్స్ కన్నా ఈసారి బిగ్ మొమెంటం వచ్చింది. 743 crores టాప్ లైన్ ఉంటే ఈసారి 965 crores వచ్చింది. 9% నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23%కి ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్లో -45 నుంచి +164కి అయితే మాత్రం నెంబర్ ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్లో ఇంప్రూవ్మెంట్ అవ్వడం అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, బాటమ్ లైన్లో -45 నుంచి 164కి ఇంప్రూవ్ అవ్వడం ఈరోజు మనకి వోక్ హార్డ్ నెంబర్కి అయితే వోక్ హార్డ్ కంపెనీకి అయితే మాత్రం హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి హెల్ప్ అయింది. మహీంద్రా అండ్ మహీంద్రాలోని ఈరోజు మార్కెట్ అవర్స్లోనే ఈ కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కరెంట్లీ ఈ కంపెనీ రిజల్ట్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అయితే మాత్రం కంప్లీట్గా పాజిటివ్గా వచ్చినాయి. బికాస్ టాప్ లైన్ చూడండి 42,599 నుంచి 54,952కి వెళ్ళింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1% డిక్లైన్ అయింది. బట్ ఆల్రెడీ ఈ 1% డిక్లైన్ అవుతుందని రీసెంట్గా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుందని చెప్పి ఆల్రెడీ మార్కెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. బాటమ్ లైన్లో 3,542 crores నుంచి బాటమ్ లైన్ 5,260కి వెళ్ళింది. అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపించింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపించింది. అందువల్ల మహీంద్రా అండ్ మహీంద్రాలో మనం హయ్యర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. టాటా టెక్ ఒకనొక స్టేజ్లో ఆల్మోస్ట్ 10% మొమెంటం ఇవ్వడం కూడా మనం చూసాం. టాటా టెక్ కంపెనీ పరంగా అయితే మాత్రం ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. అది కూడా టాప్ లైన్లో 1286 crores నుంచి 1572 crore వెళ్ళింది. 189 crore నుంచి 204 crore బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మాత్రం లిటిల్ బిట్ డిక్లైన్ అయింది. బేసిక్గా టెక్ రిలేటెడ్ కంపెనీస్లో మేజర్గా ఏ రిలేటెడ్గా వర్క్ చేసే కంపెనీస్లో ఈ వాల్టాలిటీ అనేది కనపడుతుంది. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే టాటా టెక్కి లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో పెర్ఫార్మెన్స్ పరంగా పాజిటివ్గా వచ్చేసరికి టాటా టెక్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి హెల్ప్ అయింది. క్వెస్ కార్పొరేషన్ కంపెనీ 9% మూవ్ అయింది ఒకనొక స్టేజ్లో, కానీ క్లోజ్ అవ్వడం లిటిల్ బిట్ పాజిటివ్గా క్లోజ్ అయింది అంతే. సో మేజర్గా అయితే మాత్రం కంపెనీ ఎర్నింగ్స్లో కొంచెం పాజిటివ్ ఇంప్రూవ్మెంటే కనిపించినట్టు నాకు అర్థమవుతుంది. 3,656 crore నుంచి 3,892 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే మాత్రం లాస్ట్ 12 quarterlies నుంచి ఇదే 2% అయితే కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ 10 quarterlies -95 crores ఉన్న నెగిటివ్ రిజల్ట్స్ కాస్త +64 crores అయితే మాత్రం వెళ్ళింది. సో ఇయర్ ఆన్ ఇయర్లో అయితే మాత్రం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2% ఉంది. అండ్ టాప్ లైన్ కూడా 3,656 నుంచి 3,892కి వెళ్ళేటైతే మాత్రం మనకి యాజ్ ఆఫ్ నౌ కనపడుతుంది. నెక్స్ట్ వోల్టాంప్ ట్రాన్స్ఫార్మర్స్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు ఆల్మోస్ట్ 20% క్రాష్ అయింది. యాక్చువల్గా వోల్టాంప్ కంపెనీ మార్కెట్ అవర్స్లోనే ఎర్నింగ్ వచ్చింది. ఎర్నింగ్ వచ్చిన తర్వాత సింగిల్
క్యాండిల్లో 13% వరకు క్రాష్ వచ్చింది. నెంబర్స్లో అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ తగ్గట్టుగా అయితే మాత్రం రాలేదు. ఇక్కడ చూడండి టాప్ లైన్లో మీరు నార్మల్గా చెక్ చేస్తే 625 నుంచి 617 ఆల్మోస్ట్ న్యూట్రల్. 19% నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% పడిపోయింది. సో కింద నెట్ ప్రాఫిట్స్ ఏమో 97 crore నుంచి ఆల్మోస్ట్ 48 crore, 50% ఆల్మోస్ట్ డిక్లైన్ అయింది. సో నెంబర్స్లోని హెవీగా డిక్లైన్ అవ్వడం, క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా ఆల్మోస్ట్ అదే డిక్లైన్ అవ్వడం ఈరోజు మనకి ఓల్టామ్ కంపెనీలో హెవీగా క్రాష్ అవ్వడానికి అయితే మాత్రం లీడ్ చేసింది. మేనేజ్మెంట్ ఏం చెప్పింది అనేది కూడా చూడాలి. వాటి బట్టే ఓల్టామ్ కంపెనీ కూడా నెక్స్ట్ రియాక్ట్ అయ్యి ఉంటుంది. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు కవర్ చేశానని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో డెఫినెట్గా నేను కవర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాను అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.